హలో అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నా పేరు కింగ్ సతీష్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ యాక్చువల్లీ డీజే టిల్లు 2 గురించి చెప్దాం అనుకున్నాను. బట్ ఇది సినిమా రివ్యూ కాదు, అలాని రివ్యూ కాదు అని కూడా కాదు. యాక్చువల్లీ నేను సినిమా కన్నా ముందు సిద్ధు జొన్నలగడ్డ గురించి చెప్పాలనుకుంటున్నాను. తను మీరు ఎప్పటి నుంచి తనని నోటీస్ చేశారో నాకు తెలియదు, కానీ నేను తనని చూసింది ఫస్ట్ అయితే భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాలో చూశాను. కుర్రాడు అంత మందిలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకునే పాత్ర కాకపోయినా గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ చాలా చక్కగా చాలా బాగా నటించాడు ఆ సినిమాలో. దాని తర్వాత మళ్ళీ జోస్ సినిమాలో చూశాను, ఒక యాటిట్యూడ్ బాయ్ కింద జోస్ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆరెంజ్ అండ్ గుంటూరు టాకీస్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. గుంటూరు టాకీస్ సినిమాలో ఒక కన్నింగ్, ఒక రొమాంటిక్ బాయ్ లా చేశాడు. అక్కడ నుంచి మనోడులో టాలెంట్ ఉంది, కరెక్ట్గా స్థానం పెడితే డెఫినెట్గా ఒక మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాము. అక్కడ నుంచి కల్కి, ఇంకా ఓటీటీ రిలీజ్ కృష్ణ హిస్ లీలా అనే సినిమా ఏదో ఒకటి చేశాడు, అది నేను చూడలేదు, బట్ మీరందరూ చూస్తుంటారని అనుకుంటున్నాను. ఇంకా కట్ చేస్తే ఎప్పుడైతే డీజే టిల్లు సినిమా రిలీజ్ అయిందో అక్కడ నుంచి మనోడు రేంజ్ ఒక లెవెల్లో తిరిగిపోయింది. సో ఇప్పుడు స్టార్ బై అయిపోయాడు. ఇంకా డీజే టిల్లు 2తో టాప్ 2 అదే టైర్ 2 హీరోస్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసాడన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఐ థింక్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 3 రోజులు అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్. యాక్చువల్లీ సినిమా నేను ఈరోజు సెకండ్ టైం చూడడం జరిగింది. చాలా 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 బాగుంది. మీరు చూడకపోతే మాత్రం అర్జెంట్గా టికెట్లు బుక్ చేసుకొని చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే ఇలీరియస్గా ఉంది. వన్ లైర్ డైలాగ్స్ పంచేస్కి అయితే నవ్వి 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 పట్టు చెక్కలు అవుతుంది. ఫస్ట్ హాఫ్ అదరగొడేసాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం తగ్గినా కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా చాలా బాగుంది సినిమా కంటే మనోడి టైమింగ్, మనోడి డైలాగ్స్, మనోడి యాక్టింగ్తోనే ఎరగదీస్తాడు. సో యాక్చువల్లీ మనం సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుసుకోవాలనుకుంటే మనోడు హైదరాబాద్లోనే పుట్టాడు. సాయి కుమారు అండ్ శారద గారికి పుట్టాడు. తనకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. సో ఈ సక్సెస్ అంత ఈజీగా ఏం వచ్చింది కాదండి. తను సినిమాల్లోకి వచ్చి దాదాపు 10-12 సంవత్సరాలు అవితే 10-12 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్లు, ఎన్నో రిలీజియన్ సినిమాల గురించి మీకు తెలుసు. రిలీజ్ కానీ సినిమాలు తను ఎన్నో రోజుల్లో షూట్ చేసి కష్టపడి తిరిగి ఆ సినిమాలు రిలీజ్ కాక తను ఎన్నో బాధపడ్డాడు. సో అక్కడి నుంచి మెట్టు ఎదుగుతూ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యాడు. అంత ఈజీ కాదండి, అది అందరితోని కాదు. ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ, ఒక నాని అన్న, మన విజయ్ దేవరకొండ అన్న, తర్వాత మన టిల్లు అన్న. సో మన విశ్వక్సేన్ అని చెప్పినట్టు నాది ఎవడో నాది లేపక్కలొద్దు, నాది నేనే లేపుకుంటాను అన్నట్టు టిల్లు అనకి ఎవరో పెద్దగా సపోర్ట్ అయితే చేయలేదండి. చాలా మంది అయితే మొఖం చాటేసిన వాళ్ళే. కానీ తను కష్టపడి తన రైటింగ్ టాలెంట్తోనో, తన యాక్టింగ్ టాలెంట్తోనో, తన డైలాగ్ డెలివరీతోనో ఏదో రకంగా తను జనాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చాలా 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 కష్టపడ్డాడు. సో దానికి ఈరోజు తనకి ఆ స్టార్డమ్ అనేది వచ్చింది. సో ఆ స్టార్డమ్ ఇక్కడతో ఆగిపోకుండా ఇంకో మరెన్నో రెట్లు పెరగాలని కోరుకుంటూ, తను ఇంకా పెద్ద స్టార్ కావాలని, తనకి ఇంకా ఎన్నో హిట్లు రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అన్నలో ఆ టాలెంట్ ఉంది. డెఫినెట్గా మనందరికీ ఆల్రెడీ స్టార్ బాయ్ అయిపోయాడు, తర్వాత సూపర్ స్టార్ కూడా అవుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మీరందరూ కూడా సినిమా చూడండి, చాలా చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇంకా సినిమాకి రేటింగ్ ఇవ్వడం అనేది మనకు రాదు. బాగుంటే బాగుంది, అదిరిపోయింది, లేదా బాగాలేదంటే. సినిమా అయితే అదిరిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్ టిల్లు అన్న. మీ సక్సెస్ చూసి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మాలాంటి చాలా మందికి మీలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. సో లవ్ యూ అన్న, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కొత్తగా ఛానల్ పెట్టని ఎంకరేజ్ చేయండి. లవ్ యూ, బాయ్.